నాతో పాటు 100 మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్. కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్, అంతర పంటలు వేస్తున్నాను సార్, ఏ గ్రేడు ఏటీఎం కూడా చేయిస్తున్నాను సార్. ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్ ముల్లమూరులో. ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్. మీరు ఇంకా బాగా చెప్పాలి, మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం సార్. అన్నదాత సుఖీభావ పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఒక అరెకరమైనా పడాలి అని మీరు కోరండి సార్. మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 లో గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ 2. ఒకటి తల్లికి వందనం ఇచ్చారు సార్. 2. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతారమ్మా? పెద్ద అమ్మాయి ఇంటర్ సార్. ఇంటర్. ఇంకొక అమ్మాయి? చిన్న అమ్మాయి ఏమో 8th క్లాస్ సార్. ఇద్దరికి వస్తా ఉందా? ఇద్దరికి వస్తుంది సార్. అంటే 30,000 వస్తా ఉంది. ఓకే, చాలా హ్యాపీగా కాదమ్మా. ఇంకేమేమి వస్తున్నాయి? తల్లికి వందనం వచ్చింది, పింఛను వస్తుంది సార్. మా మామయ్య గారికి నెలకు 4,000 పింఛన్ ఇస్తున్నారు సార్. మీ మామయ్య గారు 4,000 పింఛన్ ఇస్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత సుఖీభావ ఈ రోజు వచ్చింది సార్. ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 7,000 వస్తుంది సార్. 7,000 ఈ రోజు 3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అవును సార్. 2 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్. అన్నదాత సుఖీభావ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మొత్తం? ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. 20,000 అన్నదాత సుఖీభావలో పిఎం కిసాన్ లో వస్తుంది. అవును సార్. ఆగస్టు 15న మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్. ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు. ఫ్రీ బస్ సౌకర్యం, శ్రీ శక్తి. చాలా హ్యాపీ సార్. అదే మాదిరిగా ఇప్పుడు మీకందరికి కూడా అమ్మా బియ్యం కూడా ఇస్తున్నారు కదా, రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు సార్. ఇంటి దగ్గరనే ఇస్తాం. కొంతమందికి ముసలి వాళ్ళు ఉన్నా, వికలాంగులున్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా. అవును సార్. పింఛన్ ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు సార్. 1వ తేదీ ముందే ఇస్తున్నారు సార్. ఒక్కోసారి హాలిడే ఉంటే ఒకటేసారి ముందు ఇస్తాం, లేకపోతే మొదలు తారీఖున ఇస్తున్నారు సార్. పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు. వస్తున్నారా? వస్తున్నారు. ఇంతమంది ఎప్పుడన్నా వచ్చారే మరిగా? రాలేదు సార్. ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా? ఆలోచించలేదు సార్. అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి, గడిచిన ప్రభుత్వానికి. చాలా హ్యాపీ సార్. కాబట్టి మీలో మార్పు రావాలి, మీలో కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది.